పోలీసులు అంటే ఇదివరకు ఎవ్వలైనా గజ్జుమనేది. పోలీసు జీబు ఊళ్ళకి వచ్చిందంటే ఎక్కడోళ్ళక్కడ గప్చు అన్నట్టే ఉండేది. కానీ తెలంగాణ వచ్చినాక ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది తీసుకొచ్చినాక పోలీసులు మాట్లాడే విధానం మారింది. ఇక జనాలు కూడా భయం లేకుండా పోలీసులతోని ధైర్యంగా వాళ్ళ బాధలు చెప్పుకోగలుగుతున్నారు. ఆడాడ కొంతమంది కఠినంగా ఉన్నా చాలా మంది మాత్రం జర నిమ్మలంగానే ఉంటున్నారు. అగో ఇప్పుడు గదే గిసుంటి ఆఫీసర్లకు ముప్పు కత్తాలి. అగో పోలీసులే పోలీస్ ఆయనను అడ్డుకుంటున్నారు. ఇంతకు ఈడేం జరిగిందంటే పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ విస్తరణ కోసానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ ప్రోగ్రాం ఏర్పాటు చేసిండ్రు. దీనికి వ్యతిరేకంగా కారు పాటోళ్లు బంద్కు పిలుపునిస్తే వాళ్ళను ముందుగానే అరెస్ట్ చేసిండ్రు. ఇక ఈ మీటింగ్ కు లోకల్ ఎమ్మెల్యే మఖాన్ సింగ్ అత్తే ఆయనను కూడా ముందుగల ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు సారు అడ్డుకున్నాడట. ఆపిందెవడాడు పాగల్గాడా అని ఎమ్మెల్యే మఖాన్ సింగ్ అంటే ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్యాంగం, ఎమ్మెల్యేనే ఆపుతావా అని చేతిపాటి లీడర్లు కూడా ఏసీపీ మీదికి లొల్లికి దిగే వరకు గీ కథ అయింది. చూస్తున్నారా చేతిపాటి కార్యకర్తలు పోలీసుల మీదకే అచ్చుకుంటా ఎట్లా మాట్లాడుతున్నారో. ఏం ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఆయనకేమన్నా కొమ్ములున్నాయా? ఒక అధికారిని పట్టుకొని పాగల్ గానివా అని అనొచ్చునా? ఆయన కూడా ప్రజల కోసం శాంతి భద్రతల కోసానికే కదా పని చేస్తున్నది. ఆయన డ్యూటీ ఆయన సక్రమంగా చేస్తుంటే అధికారం ఉన్నది కదా అని ఎటు పడితే అటు మాట్లాడితే ఎట్లన్నట్టు అని చాలా మంది గరన్కత్తున్నారు. ఇగటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఈ ముచ్చట్ల ఎమ్మెల్యే మీద ఫైర్ అయిండు. రౌడీల రేవంతుల రాజ్యంలో పాపం పోలీసులకే రక్షణ కరువు అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు. ఏసీపీ నరసింహులు మామూలు పోలీస్ అధికారి కాదు, అత్యంత ధైర్య సాహసాలు చూపెట్టి ఎన్నోసార్లు డిపార్ట్మెంట్ పరువు కాపాడిన వ్యక్తి. తోటోళ్ల రక్షణ కోసం ప్రాణ త్యాగానికి కూడా ఎన్కాడని కాకి బుల్లెట్ గసుంటి నిజాయితీ గల నిప్పు లాంటి ఆఫీసర్ ను రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మఖాన్ సింగ్ పాగల్గాడు అనడం ముమ్మాటికి నేరమే. వెంటనే వాళ్ళ మీద కేసు పెట్టుండ్రని డీజీపీకి సూచన చేసిండు. మరిగా హోంమంత్రి కమ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు శాంతి భద్రతలు కాపాడే పోలీసులకు మీ పార్టీ ఎమ్మెల్యేలే ఇజ్జత్ ఇయ్యకుంటే కామన్ జనాలు ఎట్లా గౌరవిస్తారు? కాబట్టి మంత్రులైనా ఎమ్మెల్యేలైనా అధికారం ఉన్నది కదా అని అధికారులను ఎట్లా పడితే అట్లా మాట్లాడకుండా గౌరవం ఇచ్చి మాట్లాడేటట్టు చూసుకోండ్రి.